కుటుంబ బాధ్యత అనేది ఎంతమంది మీద ఉందో చెప్పండి? ఇద్దరి మీద. కుటుంబం నాశనమైందంటే, కుటుంబం తేడాగా ఉందంటే, కుటుంబం పతనమైందంటే ఇద్దరిలో ఎవరిది బాధ్యత చెప్పండి? ఇద్దరిదే. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు అడిగే స్టైల్ చూడండి. ఆదాము తిన్నా, అవ్వ తిన్నా, ఆదాము తప్పు చేసినా, అవ్వ తప్పు చేసినా గుర్తుపట్టండి, దేవుడు ఇద్దరిని అడుగుతాడు. మా ఆయన వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు, మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మీరు సేద్యపరచాలంటే ఈ ఆజ్ఞ ఇద్దరికే. కాపలా కాయాలన్నా మీ ఇద్దరే, సేద్యపరచాలన్నా మీ ఇద్దరే. కుటుంబంలో ఏది జరిగినా, ఎవరి వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు, నిలదీసి ఇద్దరిని అడుగుతాడు. ఏం చేస్తున్నారా అని అడుగుతాడు. ఈ లోకల్ కోర్టులు, ఈ జడ్జి గారు, ఈ న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుగుతాడు, మీ ఇద్దరిదే బాధ్యత. ఫ్యామిలీలో నాదేమి తప్పు లేదా, అదేమి నీది తప్పు లేకపోవడం ఏంటి? ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి, నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి. ఇద్దరికీ దేవుడు సమానంగా పని. అందుకే తప్పు జరిగినప్పుడు అవ్వనే వదలలేదు. చెప్పండి, వదలడు ఆయన, గుర్తుపెట్టుకో. రిలేషన్ అంటే అదే. వ్యాధి ఎందును, బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే. ఏమనుకుంటున్నారు? ఆయన బాధలు ఆయన, నా బాధలు నా అంటే నోర్మే, తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు, నోర్మే, తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు, కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు. రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు. బంధం ఏర్పరిచాడు దేవుడు. కలిసి చెయ్యాలి ఏది చేసినా. మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త. తను ఏడుస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు? ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది. కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికీ సంబంధం ఉంది. నవ్వులో ఇద్దరికీ సంబంధం ఉంది. ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికీ సంబంధం ఉంది. అదెల్లా ఆయన అడగండి అనుకో, బాధ్యత లేడు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. మీ ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. మీ ఇద్దరు ఏమాత్రం నవ్వులో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చుతగ్గులు సమానంగా లేక హెచ్చుతగ్గులు కనబడినా, సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? నీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి పిల్లలు. సీరియస్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, చిన్న హృదయం చెదిరిపోద్ది వాళ్ళది. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు గోడ వైపు తిరిగి ఏడుస్తారు. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీరియస్గా మాట్లాడుకోండి. ఎక్కడమనుకుంటున్నారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం అంటే? చాలాసార్లు చాలామందికి ఎద్దుల్లాగా ఎదుగుతారు, బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళ ముందు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు అరుచుకుంటారు. నోర్మే, బయటకు పో, ఆ బాత్రూంలో పోయి కొట్టుకోండి ఇద్దరు, లోపల పో. ఆ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు. మీరు ఎలాగే కొట్టుకుని తట్టుకొని, మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అంటే ఇలాగే ఉంటుందిరా, పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందిరా, మాలాంటి సావు నువ్వు సావకరాన్ని నీ కొడుకు నేర్పిస్తున్నారా? భార్యగా భర్తగా కలిసి పెళ్ళంటే ఇలాగే ఏడుస్తారా, ఇలాగ కొట్టేసి తెస్తాం, అందుకే పెళ్ళిళ్ళు వద్దురా అని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఇలాంటివి నేర్పిస్తాడు. రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతాడు, ఏమనుకుంటున్నావు పిల్లం లేకపోతే? ఇలాంటివి నేర్పిస్తాడు. ఎక్కడ తిరుగుతాడు? నేను కావాలని అంటున్నాను, కొన్ని దరిద్రపు సెంటర్లో తిరుగుతాడు, హెచ్ఐవి ఏమనుకుంటున్నావు? పాడి పనులు చేసి సుఖవేదలు వచ్చేస్తాడు, నీ కొడుకు పోతాడు ఏమనుకుంటున్నావు? పెళ్ళని ఒక బ్యూటీ నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు, ఎందుకు కనబరచలేకపోతున్నావు? కొట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? తిట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? నడుతున్నాను. పిల్లలు జాగ్రత్త. మీ బంధాలు సరిగ్గా ఉంటే, మీ పిల్లల బంధాలు సరిగ్గా ఉంటే దీన్నే రిలేషన్ మెయింటైన్ చేయడం అంటారు. దాన్నే బంధము మెయింటైన్ చేయడం అంటారు. ఇది ఉండాలి మ్యారేజ్లో.